మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా డైలీ మా వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఎస్ టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు సామ్సంగ్ M21 మోడల్ దీని అన్బాక్సింగ్ ఇంకా ఆఫ్టర్ 1 వీక్ రివ్యూ అనేది నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 4GB ర్యామ్ ఇంకా 64GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ఇది వచ్చేసి మనకు అమెజాన్లో 14,000 ఎంఆర్పి ఉంటుంది. ఇంకొచ్చేసి ఆఫర్లో ఇది 12,500కి వచ్చింది, 1,500 డిస్కౌంట్తో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బాక్స్ ఏమేమి వచ్చిందంటే మిడ్ నైట్, దీని కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లూ వర్షన్. ఇది 4GB ర్యామ్ 64GB స్టోరేజ్. ఇంకొచ్చేసి మొబైల్ ఎలా ఉందంటే చాలా బాగుంది లుక్ వైజ్. ఇది మొబైల్ ఇక్కడ చూసారంటే చూడండి, 3 కెమెరాస్ ఇచ్చారు కదా. ఇది 48 మెగాపిక్సెల్ సపోర్టెడ్ కెమెరాస్. ఇది చాలా బాగుంది కెమెరా క్వాలిటీ అనేది కూడా. ఇంకొచ్చేసి ఫ్లాష్ లైట్ ఒకటి ఇచ్చారు, ఇంకా ఫింగర్ ప్రింట్ ఒకటి ఇచ్చారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీని వర్షన్ ఏమేమి 1 వీక్ నేను యూజ్ చేసినప్పటి నుంచి ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి బ్యాటరీ అనేది బ్యాకప్ చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ 2.5 డే పైగా నాకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. చూడండి, ఇక్కడ వచ్చేసి 9 volts ఛార్జర్ ఇచ్చారు అడాప్టర్ మనకి. ఈ 9 volt అడాప్టర్ ఉంది కదా, 9 volt అడాప్టర్, ఇంకా 5 volts అనేసి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూసారు కదా, అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్ అనేసి ఉంది. అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు చిన్న కేబుల్ కూడా ఇచ్చారు, పవర్ కేబుల్. ఇది వచ్చేసి సి టైప్ పిన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏది నచ్చలేదంటే చూడండి, కేబుల్ అనేది చాలా చిన్నది ఇచ్చాడు వీడు. ఇంకా సి టైప్ పిన్ అనేది ఇచ్చారు. ఒకసారి నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సి టైప్ పిన్ ఎలా ఉంది, ఛార్జింగ్ అనేది ఏం చూపిస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా ఏమనేది. చూడండి, సెట్టింగ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తుంది కదా, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఇది. ఇంకొచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది. సూపర్ అమ్లోడ్ వచ్చేసి విత్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది ఇది. ఇంకా బ్యాటరీ ఫుల్ బ్యాకప్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 డే పైన వస్తుంది ఇది బ్యాకప్. వచ్చేసి ఇది కొంచెం బల్కీగా అనిపిస్తుంది, కానీ ఓకే, చాలా బాగానే ఉంది. కొంచెం మరి అంత వెయిట్ అనేది ఏం లేదు, అంత వెయిట్లెస్ అని కూడా కాదు, ఓకే. ఇంకా దీంట్లో ప్రాసెసర్ అండ్ వచ్చేసి ఎక్సినోస్ అనే 9611 అనే ప్రాసెసర్ మోడల్. ఇది వచ్చేసి సామ్సంగ్ ప్రొప్రైటరీ వాళ్ళదే, అంటే సామ్సంగ్ కంపెనీ వాళ్ళదే. ఇది వన్ మోర్ పేరెంట్ కంపెనీ లాగా వాడే దీన్ని తయారు చేశాడు, ఎక్సినోస్ అనేది. వచ్చేసి ఇంకా దీంట్లో ఫేస్ లాక్ ఇచ్చాడు, ఫింగర్ ప్రింట్ రీడర్ ఒకటి ఇచ్చాడు. దీంట్లో వచ్చేసి మెయిన్ గేమింగ్ హై పర్ఫార్మెన్స్ గేమింగ్ వాడే వాళ్ళకి ఇదంతా మంచి ఫోన్ కాదు. కొంచెం ఇంకా మీరు వేరే వర్షన్ అనేది తీసుకోవచ్చు. ఇంకేం చెప్పచ్చు అంటే ఫ్రెండ్స్, దీనికి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకొచ్చేసి డాల్బీ అట్మాస్ ఇచ్చాడు. ఇది సౌండ్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుంది, సౌండ్ సిస్టమ్. ఇంకా ఛార్జింగ్ అనేది మీకు 3 అవర్స్లో, మ్యాక్సిమం 3 అవర్స్లో అయిపోతుంది. 2.5 నుంచి 3 అవర్స్లో అయిపోతుంది ఫుల్ ఛార్జింగ్ అనేది. ఇంకా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బడ్జెట్ ఫోన్ అని చెప్పచ్చు, ఎందుకంటే 12,000 అలా ఉంది కాబట్టి. 12,000 to మ్యాక్సిమం 15,000 బడ్జెట్ ఫోన్ చాలా బాగుంటుంది ఇది యూజేజ్కి. దీన్ని నెట్వర్క్ వచ్చేసి మనకు ఏబీజీ అనేది మాత్రమే ఇచ్చాడు, 11 సపోర్ట్ కూడా లేదు ఇది అంతగా. సో ఇది ఓకే, మనకి యూజేజ్ వైజ్ చాలా కరెక్ట్ సరిపోతుందని చెప్పచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఆన్ చేస్తున్నాను. నా దగ్గర ఉండే 11N నెట్వర్క్ నేను జస్ట్ కనెక్ట్ చేస్తున్నాను. దీని స్పీడ్ వచ్చేసి చూద్దాము. చూసారు కదా, 150 Mbps వరకే మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇది సఫిషియెంట్ స్పీడే చెప్పాలంటే. ఇంకా ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనకు ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒకసారి జస్ట్ ఓవర్వ్యూ వెళ్తాను. పవర్ మోడ్ అనేది కూడా ఇచ్చాడు. పవర్ మోడ్ అదే
పవర్ ఆప్టిమైజింగ్ పవర్ సేవింగ్ మోడ్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి ఈ ఫింగర్ ప్రింట్ కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. కంటిన్యూ. నేను ఇక్కడ వచ్చేసి ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తున్నాను. డన్. ఓకే, చూడండి ఫింగర్ ప్రింట్ వాజ్ రికగ్నైజ్డ్ అని చూపిస్తుంది. ఓకే, బ్యాకప్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒకసారి ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయడానికి చూస్తాను. చూసారు కదా, చాలా ఈజీగా ఫాస్ట్ డిటెక్షన్ అనేది అవుతుంది ఫింగర్ ప్రింట్ అనేది. ఇంకొచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఇంకన్నీ యాజ్ యూజువల్ నార్మల్ అనేది ఇచ్చారు. ఇంకా ఫేస్ రికగ్నిషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా ఫైండ్ మై మొబైల్ రిమోట్ నుంచి కూడా మనం ఎక్కడుందనేది రికగ్నైజ్ చేసుకోవచ్చు మొబైల్ ఎక్కడుందనేది. ఫ్రెండ్స్ డిజిటల్ వెల్బీయింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మన యాప్ టైమింగ్, యాప్ ఎంతెంత యూజేజ్ అనేది తీసుకుంది, ఏ ప్రాసెస్కి ఎంత తీసుకుంది, ఏ యాప్ ఎంత తీసుకుంది, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా వచ్చేసి పేరెంటల్ కంట్రోల్ ఉంది కదా, పేరెంటల్ కంట్రోల్లో కూడా మనము ఏదన్నా బ్లాక్ చేయడం కానీ ఏది ఫోన్ని ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవచ్చు, రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ. ఇంకొచ్చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్తే చూడండి, అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 అనేది వస్తుంది. ఇంకా కోర్ కూడా 2.0 కోర్ వర్షన్ అనేది ఇచ్చారు. సో ఇది మనము అంటే అన్నిటికీ కరెక్ట్గా ఉందనే చెప్పచ్చు. అంటే వర్షన్ కానీ లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏ బగ్స్ ఏమీ లేవు అనుకోవచ్చు. మేబీ దీని తర్వాత యూజెస్ చేస్తే కానీ వ్యూవర్స్ కానీ అందరికీ తెలియదు ఇంకా పక్కగా ఏమన్నా బగ్స్ ఉన్నాయనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రివ్యూ అనేది. ఇది వచ్చి బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని చెప్పచ్చు. చాలా బాగుంది కెమెరా కూడా చూస్తే. చూడండి ఫోకసింగ్ అనేది, ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంది. పనోరమా ఇచ్చాడు, ఇంకా ప్రొఫెషనల్ అది ఇచ్చాడు. స్లో మోషన్ కూడా ఉంది దీంట్లో, స్లో మోషన్ డిటెక్ట్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టోటల్ సామ్సంగ్ M21 యొక్క రివ్యూ. ఫ్రెండ్స్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు రిప్లై చేయండి, నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమన్నా మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆ వీడియోస్ మీకోసం అనేది నేను చేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మరియు మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.